భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో తినాలని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా. అందుకే కేవలం ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతోనే క్యాండీస్ రెడీ చేసుకుందాము. అవే ఏసీ క్యాండీస్. ఏసీ క్యాండీస్ అనే పేరు ఎందుకు పెట్టానో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇవి ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక అర కేజీ పెద్ద ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. వీటిని ఆవిరి మీద ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. మనకి ఉసిరికాయలు అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని గాలికి పూర్తిగా చల్లారనిద్దాము. చల్లారిన ఉసిరికాయల్లోంచి ఇత్తనాలను వేరు చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మెత్తగా మిక్సీ పట్టి పేస్ట్ పక్కన పెట్టుకుందాము. ఒక కప్పు క్యారెట్, 2 ఆరెంజ్ జ్యూస్ నుంచి వేరువేరుగా జ్యూసులు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉసిరికాయ మిశ్రమాన్ని వేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులోనే రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ జ్యూసు, ఆరెంజ్ జ్యూస్ కూడా వేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. క్యారెట్లో మనకి ఏ విటమిన్, అలాగే ఆరెంజ్లో, ఉసిరికాయలో మనకి సి విటమిన్ పుష్కలంగా లభిస్తాయి. అందుకే దీనికి ఏసీ క్యాండీ అని పేరు పెట్టాను. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం రసం కూడా వేసుకోవాలి. ఒక పావు కేజీ పంచదారని పొడి చేసుకొని ఆ పొడిని కూడా వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇదంతా స్లో ప్రాసెస్ అండి, నిదానంగా ఓపిక్గా ఉడికించుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం కూడా వేసుకుందాము. ఇందులోనే కొంచెం ఉప్పు, ఒక అర టీ స్పూను కారం కూడా వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కారం వేయడం వల్ల పులుపు తీపే కాకుండా మధ్య మధ్యలో కారం కారంగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్లో కొంచెం వాటర్ కలిపేసి ఆ వాటర్ని దీంట్లో పోసేసుకుందాము. ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే మనకి సుమారు ఒక 20 నిమిషాలకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని కలుపుకుందాము. ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఒక 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి ఆ ప్లేట్లో ఈ మిశ్రమాన్ని వేసేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిని గాలికి పూర్తిగా అరగంట సేపు అయినా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఈ విధంగా వస్తాయి మనకి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో క్యాండీస్ని రెడీ చేసుకోవాలి. ఇవి ఆరే కొద్దీ మనకి గట్టి పడుతూ ఉంటాయి. ఇదే విధంగా అన్ని క్యాండీస్ని రెడీ చేసేసుకుందాము. ఇవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడానికి చివరిగా పంచదార పొడిలో డస్టింగ్ చేసుకుంటే ఏ విటమిన్, సి విటమిన్ పుష్కలంగా ఉండే మన ఏసీ క్యాండీస్ రెడీ అయిపోయినాయి. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఈ సీజన్లో మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.